everyone, Tinglish Teacher here. Welcome back to our channel. మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం మన డైలీ లైఫ్లో చాలా తరచుగా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. If you like this video, don't forget to like, share and subscribe. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆవలింత. నిద్రపోతూ ఉన్నప్పుడు లేదా నిద్ర వస్తున్నప్పుడు ఆవలిస్తూ ఉంటారు కదా, అయితే ఆవలింతని మనం ఇంగ్లీష్లో యాన్ అని అంటాం. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నేను ఈరోజు ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో I have to go home early today or I should go home early today ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న వాటిని మనం గోధుమలు అని అంటూ ఉంటాం కదా, అయితే గోధుమలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం ఒక తెలుగు క్వశ్చన్ విచ్ ఇస్ నేను ఇచ్చిన పుస్తకం నువ్వు ఎక్కడ పెట్టావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. Your likes and comments encourage me a lot. So don't forget to like and comment. Now let's get into our today's video. Sentence number 1. నేను అంత ఫాస్ట్గా తినలేను లేదా అంత త్వరగా తినలేను ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో I cannot eat that fast or I can't eat that fast ఈ విధంగా చెప్తాం. అదే I can't eat as fast as you అంటే నేను నీ అంత ఫాస్ట్గా లేదా నీ అంత త్వరగా తినలేను అని. ఫర్ ఎగ్జాంపుల్, I'm used to eating slowly so I can't eat that fast or I'm used to eating slowly so I cannot eat as fast as you అంటే నేను నెమ్మదిగా తినడానికి అలవాటు పడ్డాను అందుకే అంత ఫాస్ట్గా లేదా నీ అంత ఫాస్ట్గా తినలేను అని. Another example, it will take some more time for me to eat, so you go. It will take some more time for me to eat, so you go. అంటే నాకు తినడానికి ఇంకాస్త టైం పడుతుంది కాబట్టి నువ్వు వెళ్ళు అని. సెంటెన్స్ నెంబర్ 2. కొనాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో Is there anything else to buy? Is there anything else to buy ఈ విధంగా అడుగుతాం. అదే Is there anything else that you need to buy అంటే నువ్వు కొనాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా అని. Let's see some examples now and the first one is Have you bought all the things you need to buy or Have you bought all the things that you need to buy అంటే నువ్వు కొనాల్సిన వస్తువులన్నీ నువ్వు కొన్నావా అని. ఇంకొక ఎగ్జాంపుల్, If you have forgotten anything you need to buy, remember once or Remember once if you have forgotten anything you need to buy అంటే నువ్వు కొనాల్సిన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయేమో ఒకసారి గుర్తు చేసుకో అని. సెంటెన్స్ నెంబర్ 3. వెళ్లే ముందు భోజనం చెయ్యి. ఇది చాలా తరచుగా యూస్ చేస్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో Have lunch or dinner before you go. Have lunch or dinner before you go ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని Have food before you go ఈ విధంగా కూడా చెప్పచ్చు. అదే వెళ్లే ముందు తినేసి వెళ్ళు ఇలా చెప్పాలనుకుంటే Eat before you go ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, Have tiffin before you go to college. Have tiffin before you go to college అంటే నువ్వు కాలేజ్కి వెళ్లే ముందు టిఫిన్ చేసి లేదా టిఫిన్ తిని వెళ్ళు అని. ఇంకొక ఎగ్జాంపుల్, Why did you forget even though I told you to eat tiffin before going to office? Why did you forget even though I told you to eat tiffin before going to office? అంటే నేను నీకు ఆఫీస్కి వెళ్లే ముందు టిఫిన్ చేసి వెళ్ళమని చెప్పినా కూడా నువ్వు ఎందుకు మర్చిపోయావు అని. Even though అంటే అయినా కూడా అని. సెంటెన్స్ నెంబర్ 4. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను లేదా ఎలా కనబడుతున్నాను ఇది చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో How do I look to you? How do I look to you ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని How am I looking to you or How am I appearing to you ఈ విధంగా కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్,
Do I look like someone who does all these to you? Do I look like someone who does all these to you? అంటే నేను నీకు ఈ పనులన్నీ చేసేవాడిలా లేదా చేసేదానిలా కనిపిస్తున్నానా అని. ఇదే సెంటెన్స్ని Do I look like a doer of all these things to you? ఈ విధంగా కూడా చెప్పొచ్చు. అదే నేను నీ కళ్ళకి పనివాడిలా లేదా పని మనిషిలా కనిపిస్తున్నానా ఈ విధంగా అడగాలనుకుంటే Do I look like a servant to your eyes? Do I look like a servant to your eyes? ఈ విధంగా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 5. నేను ఫోటోలో బాగా కనపడట్లేదు లేదా సరిగా కనిపించట్లేదు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో I'm not looking good in the photo. I'm not looking good in the photo. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ I'm not looking good in the photo that you took. Or I'm not looking good in the photo you took. అంటే నువ్వు తీసిన ఫోటోలో నేను బాగా లేదా సరిగా కనబడటం లేదు అని. అదే నువ్వు నన్ను తీసిన ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు ఈ విధంగా చెప్పాలనుకుంటే Not a single photo you took of me turned out well. Not a single photo you took of me turned out well. అంటే నువ్వు తీసిన ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదు అని. ఇదే సెంటెన్స్ని Not a single photo that you took of me came out well. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. సెంటెన్స్ నెంబర్ 6. వెళ్ళాలనే విషయం నువ్వు మర్చిపోయావా లేదా వెళ్ళాలనే సంగతి మర్చిపోయావా ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో Did you forget that we have to go? Did you forget that we have to go? ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని Have you forgotten that we have to go? ఈ విధంగా కూడా చెప్పొచ్చు. Let's have some examples now, and the first one is How did you forget that we had to leave? How did you forget that we had to leave? అంటే మనం వెళ్ళాల్సిన విషయం లేదా బయలుదేరాల్సిన విషయం నువ్వు ఎలా మర్చిపోయావు అని. అదే How can you forget that we had to leave? అంటే మనం బయలుదేరాల్సిన సంగతి నువ్వు ఎలా మర్చిపోగలిగావు అని. Another example, Why don't you remember anything I say? Why don't you remember anything I say? అంటే నేను ఏం చెప్పినా కూడా నువ్వు ఎందుకు గుర్తుంచుకోవు లేదా గుర్తుపెట్టుకోవు అని. సెంటెన్స్ నెంబర్ 7. నేను నీకు కావాలనే చెప్పలేదు. ఇది కూడా చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో I didn't tell you on purpose or I didn't tell you on purpose ఈ విధంగా చెప్తాం. On purpose అంటే కావాలనే అని. ఫర్ ఎగ్జాంపుల్ I didn't tell you about that fight on purpose or I didn't tell you about that fight on purpose అంటే నేను ఆ గొడవ గురించి నీకు కావాలనే చెప్పలేదు అని. ఎగ్జాంపుల్ నెంబర్ 2 is She didn't tell you on purpose that you think too much. She didn't tell you on purpose that you think too much. అంటే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావని ఆమె నీకు కావాలనే చెప్పలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ ఈ దగ్గరలోనే సూపర్ మార్కెట్ ఉంది ఇలా చెప్తూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో There is a supermarket nearby. There is a supermarket nearby. ఈ విధంగా చెప్తాం. Nearby అంటే దగ్గరలో అని. For example, There is a supermarket near here. Shall we go once? There is a supermarket near here. Shall we go once? అంటే ఇక్కడికి దగ్గరలో సూపర్ మార్కెట్ ఉంది. మనం ఒకసారి వెళ్దామా అని. Another example, Will you go to the supermarket and buy groceries? Will you go to the supermarket and buy groceries? అంటే నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రోసరీస్ లేదా సరుకులు కొంటావా అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఇస్ బయటకు వెళ్లే ముందు చెప్పి వెళ్ళు. ఇది చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో Tell me before you go out. Tell me before you go out. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని Just tell me before you go out. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Why don't you tell me before going out? Why don't you tell me before going out? అంటే బయటకు వెళ్లే ముందు నువ్వు నాకు ఎందుకు చెప్పవు అని. ఇదే సెంటెన్స్ని Why don't you tell me before you go out? ఈ విధంగా కూడా అడగొచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 2 is Don't you know that you should tell me before you go out? Or Don't you know you should tell me before you go out? అంటే
నువ్వు బయటకు వెళ్లే ముందు నాకు చెప్పాలని నీకు తెలీదా అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ఎ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, keep learning,